ఈ రోజంతా ఇప్పుడే ఈరోజు ఉదయమే హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్ని షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. షార్ట్ టైంలోనే ఎన్నికలు నిర్వహించడం, 4వ తారీఖు కల్లా అన్నీ సమాప్తం కూడా జరుగుతుంది. ఇదే స్ఫూర్తితో, ఎందుకంటే మా రాష్ట్రంలో కూడా మన రాష్ట్రంలో కూడా ఇదిగో నిన్న మా దశ దిన ఏదైతే ఈ పాదయాత్రకి కంప్లీట్ అయిన సందర్భంగా చేసామో, ఇది మా సత్యబాబు గారి పాదయాత్ర. కొన్ని వేల మందితో ఎటువంటి మాస్కులు లేకుండా, ఏదో 1-2 మాస్కులు తప్ప కనపడేవన్నీ ఎక్కువ జెండాలు, మాస్కులు కాదు అవి. అలాగే శ్రీకాకుళంలో అప్పలరాజు గారు, ఆయన బల ప్రదర్శన కొన్ని వేల మందితో. ఇక ప్రతి ఊర్లోనూ కూడా పోటాపోటీలుగా ఇలా నిర్వహించడం జరిగింది. సో ఇంకా అన్ని కాగితాలు చూపెట్టాల్సిన అవసరం లేదు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే, నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన దీని ప్రకారం కూడా ఏది ఎలక్షన్ ప్రాసెస్ మధ్యలో ఉంది కాబట్టి ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాలి. ఇటువంటి ఇబ్బందులు లేకుండా మనం కూడా ఎలాగూ దీన్నే మనం ఎన్నికల ప్రాపగాండాగా కూడా భావించి, మనం కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారికి నా విజ్ఞప్తి ఏంటంటే, ఇప్పుడు గతంలో మేము మీకు చెప్పినప్పటికీ కరోనా ఉందని, మామ చేష్టల వలన, మామ పాదయాత్రకి ప్రతీకలుగా 3 సంవత్సరాల క్రితం చేసిన దాన్ని స్మరించుకుంటూ కొన్ని వేల మంది, రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే సుమారు 1 కోటి మంది వరకు ఈ రకంగా ఈ 10 రోజుల్లో కలిపి ఈ రకంగా మేము బయటకు వచ్చాం. కాబట్టి మా స్ఫూర్తితో, కరోనాని జయించిన మా స్ఫూర్తితో, కరోనా అంటే ఇంకా భయపడవలసిన అవసరం లేదన్న మా స్ఫూర్తితో రమేష్ కుమార్ గారిని ఏదైతే జిహెచ్ఎంసీలో కూడా ఎంత ఒక మంచి ఉద్దేశంతో ఇమ్మీడియట్గా కరోనాని కంట్రోల్ చేసి ఎలా ప్రొసీడ్ అవుతున్నారో, మీరు కూడా ఇంకా ఆలస్యం లేకుండా జనవరి మా సంక్రాంతి, మా పండుగ జరుపుకునే లోపే మీరు ఈ ఎన్నికలు నిర్వహించాలని, దీనికి చాలా పార్టీలు ఆల్రెడీ మీకు క్లియరెన్స్ ఇచ్చినాయి. 1-2 మరి పాలక పక్షాలు వారి మాటల ద్వారా మీకు క్లియరెన్స్ ఇవ్వకపోయినా, ఇదిగో ఈ చేతల ద్వారా ఇది మీకు ఇచ్చింది. ఇంతకన్నా గొప్ప క్లియరెన్స్ మీకు అవసరం లేదు. అవసరమైతే మీరు దీన్ని ఎవిడెన్స్గా వాడుకోండి. దయచేసి ఎన్నికలు జరిపించండి. ఎందుకంటే రేపు 1 నెల రోజుల్లో తిరుపతి ఎలక్షన్ రావచ్చు, వస్తే మేము జరిపిస్తాం కదా. అలాగే మీరు కూడా మీ బాధ్యతల్ని నిర్వర్తించాలని కోరుకుంటున్నాం. స్టేట్ ఎలక్షన్ కమిషన్కి త్వరలో ఎన్నికలు వస్తాయని ఆశిద్దాం. ఇక ఇంకొక ముఖ్యమైన విషయం, ఈరోజు పెద్దలు అశోక్ గజపతిరాజు గారు కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి జరుగుతున్న అన్యాయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన ఎందుకనో కోర్టులో ఫైల్ చేసాం, అక్కడ కొంచెం డిలే అవుతుంది దురదృష్టవశాత్తు. బట్ ఆ పెద్ద ఆయన బయటకు వచ్చి అసలు అనువంశిక పరిపాలనలో వారు స్థాపించుకున్న ట్రస్టులో ఈ ప్రభుత్వం పెత్తనం ఏంటి అన్నదాని మీద ఎన్నో రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇవాళ డైరెక్ట్గా అశోక్ గారు కూడా వచ్చి దాని మీద మాట్లాడటం అన్నది చాలా ముదావహం. అశోక్ గారికి అండగా అప్పన్న భూముల్ని అప్పనంగా కొట్టేనివ్వకుండా, అలాగే మాన్సాస్ భూముల్ని ఎవరూ కూడా ఏ ప్రభుత్వాది నేతలు కూడా కొట్టేయకుండా, దేవాలయాల్లో ఎన్నో దేవాలయాల్లో సుమారు 36 దేవాలయాల్లో కనీసం వారిని అక్కడి నుంచి అక్రమంగా తప్పించిన తర్వాత కనీసం దీప నైవేద్యాలకు కూడా నోచుకోవట్లేదు. ఇది చాలా దురదృష్టం. చెప్పాలి అంటే మరి ఏదైతే మా ప్రభుత్వం వారు నియమించారో మరి చాలా సందేహాలు కూడా ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే వారిని
పెంచిన తండ్రి మరి ఢిల్లీలో చాలామంది చెప్పేది ఆయన క్రిస్టియన్ భావాలు క్రిస్టియానిటీనే ఫాలో అవుతున్న వ్యక్తి. ఈవిడి బై బర్త్ హిందూ కావచ్చు, కానీ ఆ పెరిగిన వాతావరణం అంతా ఆ క్రిస్టియన్ వాతావరణం కాబట్టి నిన్ననే ఆ దీపావళి రోజు కూడా ఆవిడ ఒక చక్కటి ఫ్యామిలీ ఫోటోను కూడా అందరికీ ట్విట్టర్లో పెట్టడం జరిగింది. విత్ మై పేరెంట్స్ అని చెప్పి దీపావళి జరుపుకుంటున్నానని చెప్పి చక్కటి ఫోటో, చాలా అన్యోన్యంగా ఉంది ఫోటో, అప్రిషియేట్ చేయాలి. కానీ అక్కడ శర్మగా, ఇక్కడ రాజుగా, అక్కడ క్రిస్టియన్గా, ఇక్కడ హిందూ దేవాలయాలకు ప్రతినిధులుగా ఉండటం కరెక్ట్ కాదు. ఒకటి, అసలు మా ప్రభుత్వం వేలు పెడతానికి వీల్లేని దాంట్లో ఇలాగా వేలు పెట్టేసి ఇటువంటి ఇన్ని అనుమానాలు ఉన్న దగ్గర కూడా వేలు పెట్టి ఎలాగో కొట్టేస్తారు. 20 రోజులు పడుతుందా, నెల రోజులు పడుతుందా, కొట్టేయటం ఖాయం. కానీ ఈ రకంగా ప్రతి దాంట్లో వేలు పెట్టి హిందువుల మనోభావాల్ని గాయపరిచి ఆ ప్రాంతంలో ఆ కళాశాలలో, ఆ మహారాజు కళాశాలలో చదువుకున్న వాళ్ళందరి మనోభావాల్ని కూడా దెబ్బకొట్టి ఏమి సాధిందామని, ఎందుకు ఇదంతా, ఈ విధ్వంస రచన దేనికి? దయచేసి మాన్సాస్ నుంచి మీరు విత్డ్రా చేసుకోండి. కోర్టులో కొట్టేయక మునిపే ఇప్పుడు చూసాం, నిన్న మొన్న కూడా చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది. ఈరోజు ఇదే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఇచ్చిన మెమోని హైకోర్టు వారు సస్పెండ్ చేయడం జరిగింది. చాలా స్పష్టంగా చిలక్క చెప్పినట్టు చెప్పా. మా స్వరూపానంద స్వామీజీ గారికి అర్హత ఉంది, ఆయన అర్హత గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు. కానీ ఈ రకంగా మెమో ఇచ్చి మీరందరూ వెళ్ళిపోయి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నానో, ఆయనకి ఆశీర్వాదం ఇవ్వమనో చెప్పే హక్కు ఈ ప్రభుత్వానికి లేదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అసలు ప్రతి విషయంలోనూ కోర్టు ఫ్యాట్ మన కొడతా కానీ బుద్ధి రాదా మీకు అని అడుగుతున్నా. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు, ఎన్నిసార్లు కొట్టించుకుంటారు, మళ్ళీ కోర్టు కొడితే ఇదిగో మమ్మల్ని కొట్టేసింది కోర్టు అంటారు. ఇది ఏంటి? ఎవరిని ఉద్ధరించడం కోసం ఈ పర్టికులర్ మెమో ఇచ్చారు మీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు? ఇప్పుడు అది కొట్టేశారు. నామర్థ ఎవరికి అవమానించినట్టు కాదా? ఎందుకు? మా స్వామీజీ గారికి ఇంట్రెస్ట్ లేదు, ఆయనకి ఇటువంటి పబ్లిసిటీ, చీప్ పబ్లిసిటీ అవసరం లేదు. మామూలుగానే వెళ్ళే వాళ్ళు వెళ్తారు. అనవసరంగా ఎవరో పిఏతోటో లెటర్ రాయించి ఈయనేమో దానికేమో మెమోలు జారీ చేసి అన్యాయంగా ఇప్పుడు కోర్టులో కొట్టేశారు. ఇటువంటి సంఘటనలు నిజంగా మా మనసుల్ని గాయపరుస్తున్నాయి. అలాగే మళ్ళీ రేపు కోర్టులో మీరు ఎటువంటి హక్కు లేదు. ఎండోమెంట్స్ యాక్ట్లో సెక్షన్ 8లో చదువుకోండి. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సెక్షన్ 8 కదా, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఆ డిప్యూటీ కమిషనర్ ఒకసారి అనువంశికంగా ఎవరన్నదే వెరిఫై చేసుకుని ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసేసే అధికారం ఆ డిప్యూటీ కమిషనర్కి లేదు. అసలు మీ ప్రభుత్వానికి అసలు లేదు, మన ప్రభుత్వానికి అసలు లేదు. ఏమీ లేని దాంట్లో తగుదనమ్మా అంటూ మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసిందే న్యాయం అని, మిమ్మల్ని ఎవడో ప్రశ్నించలేడని, ప్రశ్నిస్తే మనం కొట్టేయచ్చు. మర్చిపోయా, ప్రశ్నిస్తే కొట్టేయచ్చు అంటే ప్రశ్నించిన ఆ గండి రిజర్వాయర్ అక్కడ చాలా ధనం దుర్వినియోగం అయిందని చెప్పి ఆ విజిల్ బ్లోవర్ని ఆ కోర్టు చెప్పిన తర్వాత ఆ కోర్టు ఎంక్వైరీలో నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఎక్కడికి వెళ్తున్నాం మనం అంటే, ఎవరన్నా విజిల్ బ్లోవరు ఎక్కడన్నా అన్యాయం జరిగిందంటే చంపేస్తారండి. ఇదండి చేసే న్యాయం? ఇదేనా మన ప్రభుత్వం చేసే ధర్మం? తప్పు. టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ అగేన్స్ట్ దట్. సరే, కమింగ్ బ్యాక్ టు మానసాస్. మళ్ళీ ఎలా అయితే ఈ మెమో ఇష్యూలో చెంపపగిలిలా ఈరోజు కోర్టు సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చిందో, దయచేసి మళ్ళీ కోర్టు కొట్టేసి లోపు తగుదనమ్మా అంటే ఒక పక్కన ఇంత గొడవ జరుగుతుంది, నువ్వు చేసింది తప్పురా అని చెప్పి ప్రజలందరూ ముక్తకంఠంతో ఘోషిస్తూ ఉంటే, మళ్ళీ ఇంకా ఆ తూర్పుగోదావరి జిల్లాలో దేవాలయాలకి మళ్ళీ సంచయిత శర్మని ట్రస్టీగా నియమిస్తూ ఆర్డర్స్ ఇస్తారా? ఏం చేస్తున్నారండి మీరు? అంటే దాడి చేస్తారా? మా మతం మీద దాడి చేస్తారా? మా మతం మీద దాడి చేస్తే మేము నోరు మూసుకు కూర్చోవాలా ఏంటి?
దయచేసి విత్డ్రా దట్ ఆర్డర్ యాజ్ వెల్ యాజ్ అపాయింట్మెంట్ ఆఫ్ సంచయిత శర్మ ఇన్ మాన్సాస్ యాజ్ వెల్ యాజ్ సింహాచలం బిఫోర్ ద కోర్ట్ గివ్స్ ద డైరెక్షన్. మాకు సిగ్గు లేదు, మాకు ఎన్ని ఆర్డర్లు వచ్చినా దున్నపోత మీద వాన కురిసినట్టు అనుకుంటే మీ కర్మ, యూ వెయిట్ ఫర్ దట్ ఆర్డర్ ఆల్సో. ఇది చాలా దురదృష్టం. ఇక పోలవరం పెద్ద అంశం, పోలవరానికి చివరిలో వెళ్దాం. రోడ్లు మొన్న సరే మీ పుణ్యం అంట, నేను ఈ మధ్యన అటు వెళ్ళలేదు, సరే కరోనా పుణ్యం మీ పుణ్యం అనుకోండి. ఒకసారి విజయవాడ హైవే దాటిన తర్వాత గతంలో 45 నుంచి 50 నిమిషాలు పట్టే మా ఊరి ప్రయాణం, అలాగే అన్నూరులో 2:30 నుంచి 3 గంటలు పట్టింది. గోతులో కారు పడితే కొన్ని కార్లు గోతుల్లో ఉండిపోతున్నాయి, ఆ బయటికి తీసుకొచ్చే పరిస్థితి లేదు. ఎంతో చాకచక్య ఉన్న డ్రైవర్ తప్పితే నడిపే పరిస్థితి లేదు. మనం చూస్తే మరి అభివృద్ధిలో ముందున్నామంటారు. రోడ్లకి గుంతలు కూడా కప్పెట్టలేని స్థాయిలో మన అభివృద్ధి ఉంది. కావాలి అంటే మీ ఎస్సీ R&Bతోనో చాలా చోట్ల పంచాయతీరాజ్ రోడ్లు కూడా ఉన్నాయి. దయచేసి మా గోదావరి జిల్లాలో, ఎందుకంటే మాకు అన్నీ అటు ఇటు కాలాలు ఉంటాయి కాబట్టి చాలా ఆ గోతులు పడే అవకాశం కూడా ఎక్కువ. గతంలో ఏ కాంట్రాక్టర్ పనిచేసినా సరే మీరు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, ఇవ్వాలంటే డబ్బులు లేవంటున్నారు. ఇప్పుడు ఈ గోతులు కప్పెట్టకపోతే అయ్యే గోతుల్లో రేపు రాబోయే ఎలక్షన్లో మా ప్రజాప్రతినిధుల్ని కప్పెట్టే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. ప్రజల ఆగ్రహాన్ని పోలీసులు అంటే భయం, ప్రభుత్వం అంటే భయం, చాలామందిని చంపేస్తున్నట్టు చంపేస్తారన్న భయం, ఏ భయమో కానీ డెఫినెట్గా ప్రజలు భయంతో ఉన్నమాట వాస్తవం. అంతవరకు మనం సక్సెస్ఫుల్ అయ్యాం. కానీ రేపు ఈ డిసెంబర్లోనో జనవరిలోనో డెఫినెట్గా స్థానిక ఎన్నికలు వస్తాయి. ఈ ఎన్నికలు వచ్చేలోపు మనం సంక్షేమం, ప్రజల డబ్బుని అలా బ్యాంక్ అకౌంట్లో వేసేసి, అందరూ సంపాదించిన డబ్బుని కొందరు అకౌంట్లో వేసేసి వాళ్ళనే ఓటర్లుగా భావించి ఓట్లు ప్రభుత్వ ఖర్చుతో కొనుగోలు చేసినప్పటికీ కూడా అన్ని వేళలా అదే సిద్ధాంతం పనిచేయదు. అభివృద్ధిని కూడా ప్రజలు కోరుకుంటారు. అభివృద్ధి సంగతి దేవుడి వరకు కనీస ఎమ్యూనిటీస్కి ఇటువంటి అవాంతరాలు వచ్చి ఇప్పుడు రోడ్లు పోయినాయి. ఈ రోడ్లు వేయటాలు మినిమం రిక్వైర్మెంట్స్ని కూడా మనం ఫుల్ఫిల్ చేయకపోతే రేపు రాబోయే ఎన్నికల్లో మన పార్టీని మౌనం వహిస్తున్న ఈ ప్రజలే తిరిగి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి ఆ రోడ్డు వ్యవస్థని ఇమీడియట్గా సరిచేయండి. ఇంకా ఎక్కువ ఆలస్యం చేయొద్దు. వాళ్ళ పేమెంట్లు కూడా రిలీజ్ చేయాల్సినవి ఉంటాయి. ఇవాళ కూడా మళ్ళీ చూసాం, అదే 0 వడ్డీది మళ్ళీ ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు, ప్రతిదానికి అడ్వర్టైజ్మెంట్లు. రేపో మాపో ఎవరో కూడా మన సొంత పేర్లు వేసుకుంటానికి వీల్లేదని చెప్పి పిల్లేస్తారు. ఎందుకంటే ప్రతిదానికి జగనన్న అదేదో జగనన్న జేబులో డబ్బులు పెడుతున్నట్టు. ఎవరు ఈ డబ్బులు? ప్రజలే కదా. సరే, గతంలో కూడా తప్పులు జరిగినాయి. అప్పుడు సీఎం ఆయన పేరు వేసుకున్నారు, కాదు కొన్నిట్లకి వేసుకున్నారు, అన్నింటికి ఇలా. ముఖ్యమంత్రి పథకం అని పెట్టండి, సరిపోతుంది. ముఖ్యమంత్రి ఇప్పుడు జగనన్న అయితే జగనన్న, రేపు ఇంకో అన్న అయితే ఇంకో అన్న. ముఖ్యమంత్రి పథకం అని పెట్టుకోండి. తగుదినమ్మా అంట పబ్లిక్ డబ్బుని జగనన్న ఇది, జగనన్న అది, ఇవన్నీ కూడా మంచిది కాదు. మళ్ళీ ఎవరో పిల్లేసి లోపు వీలైతే ఆ స్కీములకి, ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశా, మీరు ఆ స్కీముల గురించి మా ముఖ్యమంత్రి గారు చెప్పేటప్పుడు ఆ జగనన్న పేరు తీసే చెప్తున్నారు. ఆయన సిగ్గుపడుతున్నాడు అవి చెప్పాలంటే. జగనన్న గోరుముద్ద అంటలా, ఆయన గోరుముద్ద అంటున్నారు. ఎందుకు అంటున్నారు? ఆయనకే కొంచెం ఆ ఫీలింగ్, జగనన్న గోరుముద్ద, లేకపోతే జగనన్న వెనముద్ద, జగనన్న చెంగలో పూదండ, ఇలాంటివన్నీ చెప్పుకోవాలంటే ఆయనకే ఫీల్ అవుతున్నారు. మరి ఎందుకు ఇవన్నీ అనవసరం కదా. మీ పేరు మీరే చెప్పుకోవట్లేదు, ప్రజలందరూ ఎందుకు చెప్పుకుంటాం? ముఖ్యమంత్రి ఎలాగో 25 ఏళ్ళు మీరే ఉంటారని అనుకుంటున్నారు, ఉండాలని కూడా చాలామంది అనుకుంటున్నారు. ముఖ్యమంత్రి గోరుముద్ద అనండి, లేదా ముఖ్యమంత్రి విద్యుత్ దీపం అనండి,
ప్రతిదానికి జగనన్న 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 అంటే మనకు ఓటేసిన వాళ్ళు 50% ఉన్నారు, ఓటేసిన వాళ్ళు 50%, ఆ 50% బాధపడతారుగా. ఎందుకు అంతమందిని బాధ పెట్టాలి? ముఖ్యమంత్రి అనండి, మీరే ముఖ్యమంత్రి. ప్రతిదానికి లేకపోతే పెద్దోళ్ళ పేర్లు పెట్టండి, జాతి నేతల పేర్లు పెట్టండి, ఒక స్కీమ్ సర్దార్ పటేల్ పేరు మీద పెట్టండి, ఒక స్కీమ్ మహాత్మా గాంధీ పేరు మీద పెట్టండి, ఒక స్కీమ్ పండిట్ నెహ్రూ పేరు మీద పెట్టండి, ఒక స్కీమ్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరు మీద పెట్టండి. అన్నింటికి జగనన్న ఎందుకు సార్? పైగా మీరు కూడా చెప్పుకుంటానికి ఫీల్ అవుతున్నారు. సో ఈ పద్ధతి మానేయండి. అలాగే మరి నేను ఏదన్నా మాట్లాడితే ఆ వార్త ఏదన్నా పేపర్లో వేస్తే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు కూడా బంద్ చేస్తారట. మరి అది ఎంతవరకు నిజం? మరి అది నిజమైతే కనుక అది కూడా కొంచెం అటువంటి ఆ చిలిపి ప్రయత్నాలు, చెత్త ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుంది. ఇదేమో ఎవడబ్బా సొమ్ము కాదు. సర్క్యులేషన్ బట్టి అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే బాగుంటుంది. అంతేగాని మీ వార్తలు రాసిన వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు, నిజాలు మాట్లాడితే నో అడ్వర్టైజ్మెంటు. ఏదో యువజన శ్రామిక రైతు ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడితే ఆ వార్త కవర్ చేస్తే ఇప్పటికే చాలామంది భయపడుతున్నారు. చాలా ఛానల్స్ అసలు రావడానికే భయపడుతున్నారు. నాతో రోజు మాట్లాడతారు, ఏది తెలుసు కదా బ్రదరు, నేను పంపితే ఇబ్బందులు ఉంటాయి కదా అని చెప్పి నా స్నేహితులే కూడా కవర్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ నిజాలని ప్రకటించే ధైర్యం లేదు కనుక. ఇక శాండ్ పాలసీ, ఇసుక గతంలో మనం అనుకున్నాం ఇదంతా ఒక 3-4 దోచిపెట్టడానికి స్కీమ్ వేసారని, ఊరికే కేంద్ర ప్రభుత్వానికి ఏదో రాస్తారని సంస్థలన్నీ అదంతా అంతే, అంత ట్రాషు. ఇప్పుడు జరగబోయేది ఒక 500 కోట్లు టర్నోవర్ ఉండాలట. ఏది ఇక్కడ ఈ రీచ్లోంచి లారీలు ఎట్టి ఇసుక తీసి అక్కడ పోసి అమ్మటానికంట 500 కోట్లు టర్నోవర్ ఉండాలంట. వీళ్ళకి ఒక 50 కోట్లు డిపాజిట్ ఇవ్వాలంట. అంటే అర్థమైపోయిందిగా మీకు ఎందుకో. మళ్ళీ ఆడేం చేస్తాడు? మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళకే, ఆ ఇసుక వ్యాపారంలో ఉన్న వాళ్ళకే ఆడ కమిషన్ ఆడ తీసేసుకుని మళ్ళీ సప్లై చేస్తాడు. ఎందుకు ఇదంతా? ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకని, గతంలో ఉన్న పాలసీని దోచుకు తినడానికి తప్ప మళ్ళీ ఇంకో సాక్షి పేపర్లో మళ్ళీ ఇంకో అడ్వర్టైజ్మెంటు, అడ్డడ్డ ఇది కూడా కొంచెం తేడా వచ్చిందిరా మళ్ళీ ఇంకోటి పెడతా ఉంటారు. ఇది కుదరపోతాయి, పంపకాల్లో తేడా వస్తాయి. అంటే ఇసుక పంపకాల్లో, వేరే పంపకాలు కాదు. ఏదేమైనప్పటికీ ఇలాగ మీరు ఇంత టర్నోవర్లు ఉండాలని చెప్పి ఎవరిని రానివ్వకుండా మళ్ళీ అక్కడ వాళ్ళతోటే అది ఇచ్చి, అలాగే పట్టా ల్యాండ్స్లో అత్యద్భుతమైన ఇసుక, మీకున్న కాంపిటీషన్ కూడా మళ్ళీ మీరు కిల్ చేయాలని చెప్పి చూస్తూ వీళ్ళ ద్వారా కొంతమంది ప్రభుత్వ పెద్దలకి బెనిఫిట్ వచ్చేలాగానే ఈ శాండ్ స్కామ్కి మళ్ళీ తెరలేవుస్తుంది ప్రియమైన ముఖ్యమంత్రి గారు. ఇది మీకు తెలియకుండా జరుగుతుందని నమ్ముతున్నాం. ఎవరో 3-4 దోచిపెట్టడానికో దోచుకుంటానికో అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారు. అది నిజమయ్యే దిశగానే అడుగులన్నీ పడుతున్నాయి. మరి ఎందుకంటే ఈ ఇసుక తవ్వి ఇక్కడ పోయటానికి ఇంటర్నేషనల్ కంపెనీలు అక్కర్లేదు సార్, దేశంలోనే పెద్ద కంపెనీలు అక్కర్లేదు సార్. చాలా సింపుల్ ఆపరేషన్ సార్ అది. ఇసుక తవ్వి తీసుకురావడానికి ఇంటర్నేషనల్ కంపెనీ ఎందుకండి? ఏదో పెద్ద ప్రాజెక్ట్ కట్టాలంటే ఓకే, పెద్ద క్వాలిఫికేషన్ పెట్టుకోవచ్చు. ఈ రీచుల్లోంచి ఇసుక తవ్వి తీసుకురావడానికి ఏదో అత్యద్భుతమైన స్కెచ్ ఏదో వేసేసి మరి అన్నదే చాలా సింపుల్గా అందరికీ అర్థమైపోతుంది. సో కాబట్టి కొంచెం సంయమనం పాటించి ఉచితంగా ఇవ్వాల్సిన ఇసుకని దాన్ని ఒక ఆదాయ వనరుగా, కొంతమంది ప్రభుత్వ పెద్దలుగా ఆదాయ వనరుగా, రాజకీయ వనరుగా చేయొద్దని కోరుకుంటున్నాను. అలాగే అక్కడ ఆవ భూములు ఉన్నాయి రాజమండ్రిలో, అక్కడ చాలామంది పోరాడుతున్నారు. లోకల్గా కూడా శ్రీనివాస్ అన్న కోర్టులో కూడా కేసు వేయటం జరిగింది. సరే, అది సిబిఐ ఎంక్వైరీ చేస్తారా, ఏం జరుగుతుందో అసలు మీరు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? అంటే మీ దగ్గర బంధువులు ఉన్నారనేది మరి ఆరోపణలు అయితే ఉన్నాయి. నేను కూడా ఆ దిశగా ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాను. నేను కూడా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆ సంబంధిత అధికారులకు పంపిస్తాను. కానీ మీరు కూడా దయచేసి ఎంక్వైరీ చేయండి. అక్కడ ఆవలో అవినీతి జరిగిందన్నమాట నిజం. ఎవడు చేశాడు, ఎంత చేశాడు, సింపుల్గా అకౌంట్లు వెరిఫై చేయండి సార్, సరిపోతుంది. వాళ్ళ అకౌంట్లకి, ఆ రైతుల అకౌంట్లోకి డబ్బులు వచ్చిన వెంటనే ఏ తారీఖు డ్రా అయింది,
కొంతమంది డైరెక్ట్గా అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా చేశారు, ఎవరికి ట్రాన్స్ఫర్ అయింది, ఇలాంటివి సింపుల్గా కనుక్కుంటే సరిపోతుంది. బట్ ఏదన్నా మరి అవినీతి అంటే మరి సహించమంటారు. మరి అవినీతిని ఎందుకు సహిస్తున్నారు, ఎందుకు సహించవలసి వచ్చింది, ఎన్నిసార్లు ప్రశ్నించాలి, ఎన్నిసార్లు ప్రశ్నించినా ఎందుకు యాక్షన్ లేదు అనేది ప్రజలందరూ కూడా అట్లీస్ట్ ఆ అవినీతిని మీరు బయటికి తీస్తే కొంచెం ప్రజలకి ఆ ఏరియాలో ప్రజాస్వామ్యం మీద మన ప్రభుత్వం చిత్తశుద్ధితో అవినీతిని అరికడుతుంది అన్న నమ్మకం కలుగుతుంది. ఆ విషయంలో కొంచెం మీరు ఇంట్రెస్ట్ తీసుకోవాలి. ఇక మనకు సమయం ఉంది కాబట్టి ఒక ముఖ్యమైన అంశం, ఈ రిజర్వేషన్స్ ఏదైతే గతంలో మనం మాట్లాడుకున్నాం, ఎస్సీ రిజర్వేషన్తో ఎస్సీ కాకుండా మత మార్పిడికి వెళ్ళి ఎస్సీ సర్టిఫికెట్తోనే మనం ఉద్యోగాలకు అది చేసుకుంటాం. ఇందులో ఏ 29,500 మందికి పాస్టర్లకి ఇవ్వాలనుకుంటున్న 5,000లో కూడా రైట్ టు ఇన్ఫర్మేషన్లో 60% హిందువులనే తేలింది. ఇక్కడ ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మొన్న 2015లో ఇప్పుడు చీఫ్ జస్టిస్ బాబ్డే గారు, అప్పుడు ఆయన నెంబర్ 3 కిందో నెంబర్ 4 కిందో జడ్జి కింద ఉండగా ఒక గమ్మత్తైన కేసు ఒకటి వచ్చింది. పంజాబ్లో ఒక ముస్లిం జెంటిల్మెన్ ఆయన ఎలక్షన్లో నెగ్గితే ఎక్కడ ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో అప్పటికే కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆయన మీద ఓడిపోయిన ఆయన కేసు పెట్టారు. ఈయన ముస్లిము, క్రిస్టియానిటీలో కానీ ఇస్లాంలో కానీ ఒకసారి మతం మారిన తర్వాత ఇంకా కులం అన్న ప్రసక్తి రాదు, కులాలకి అతీతంగా ఉన్న మతమే ఇస్లాము. కులాలు అనేది మన సనాతన ధర్మంలో ఉంది. సనాతన అంటే ఎటర్నల్, ధర్మ అంటే ధర్మాన్ని నిర్వర్తించడం, డ్యూటీ, ఎటర్నల్ డ్యూటీ ఈజ్ సనాతన ధర్మ. ఇది వేదాల నుంచి వచ్చింది. ఇస్లాం 600 ఆఫ్టర్ క్రైస్ట్, క్రిస్టియానిటీ 2000 సంవత్సరాల క్రితం. బట్ సనాతన ధర్మం అనేది ఇప్పుడు వేదాలు ఉపనిషత్తుల కాలం నుంచి సపోజ్ టు విష్ణుమూర్తి గారు బ్రహ్మదేవుడికి చెప్తే వచ్చినవి వేదాలని, ఆ తర్వాత వేదాలు ఉపనిషత్తులు, ఇది అందులోంచి వచ్చింది ఈ సనాతన ధర్మం. సబ్సిక్వెంట్గా సనాతన ధర్మం హ్యాస్ బికమ్ ది ధర్మం ఆఫ్ హిందూస్ హూ ఆర్ లివింగ్ నెక్స్ట్ టు ఇండస్ రివర్. అలాగా ఇది హిందూయిజం అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఎవరైతే సనాతన ధర్మంలో వర్ణాలు ఉన్నాయి, ఆ వర్ణం, బట్ క్రిస్టియానిటీలో ఇస్లాంలో వర్ణాలు లేవు, వర్ణరహిత మతం అది. సనాతన ధర్మాన్ని ఒక మతం అని మనం అనుకుంటే, దో ఇట్ ఈస్ వే ఆఫ్ లైఫ్, మెనీ పీపుల్ కాల్ ఇట్ యాజ్ ఎ రిలీజియన్, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈ సనాతన ధర్మంలో ఈ వర్ణాలు అనేది ఉన్నాయి. అది ఎవరి డ్యూటీలో వాళ్ళు నిర్వర్తించడానికి పెట్టుకున్నది. సో అది ఒకసారి వచ్చింది. అందులో కొన్ని వర్ణాల వారు వివక్షకి గురవుతున్నారు. కాబట్టి ఆ వివక్షకి గురవుతున్న వర్ణాల కోసం పెద్దలు అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒరిజినల్గా 10 సంవత్సరాల పాటు అది ఎక్స్టెండ్ అవుతుంది. ఆ రిజర్వేషన్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇది ఎవరైతే ఒక పర్టికులర్ మతంలో ఉన్నారో ఆ మతంలో ఉన్న వారికి, ఆ మతంలో ఒక పర్టికులర్ వర్ణం వారికి ఉద్దేశించిన రిజర్వేషన్స్ ఇవి. సో ఆ ఉద్దేశంతో పెట్టారు. ఒకసారి మతం మార్చుకునే స్వేచ్ఛ రాజ్యాంగంలోని 25వ అధికరణంలో మనకు ఉంది. ఒకసారి మనం మతం మార్చుకున్న తరువాత మీకు కులం అనేది ఉండదు. అలాగా అయినప్పటికీ కూడా షెడ్యూల్ కాస్ట్లో దళితులుగా ఉన్నవారు ఆర్ ఎవరైనా సరే, షెడ్యూల్ కాస్ట్లో వాళ్ళు ఎవరైనా కూడా ఒకసారి మతం మార్చుకుంటే దే కుడ్ టేక్ ఇస్లాం ఆర్ దే కుడ్ టేక్ బ్యాప్టిజం, దట్ ఈస్ దేర్ చాయిస్. తీసుకుంటే
ఈ పర్టికులర్ రిజర్వేషన్ చెల్లదు, వాళ్ళకి వేరే రిజర్వేషన్ ఉంటుంది. బీసీసీగా దళితులకి, వేరే వాళ్ళకి బీసీఏ, అలా రకరకాలుగా చాలా స్పష్టంగానే చెప్పడం జరిగింది ఆ పర్టికులర్ చట్టంలో. సో ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైనా చేస్తే ఆ సుప్రీంకోర్టు ఆర్డర్లో ఏమని వచ్చిందంటే, హైకోర్టు అయితే ఆ ఎమ్మెల్యే గారిని డిస్క్వాలిఫై చేసింది. ఎందుకంటే ఈ ఇస్లాంలో మతం లేదు, ఈ రాంగ్ సర్టిఫికేట్ తీసుకున్నాడు, ఆ సర్టిఫికేట్ కూడా తర్వాత క్యాన్సిల్ చేశారని. కానీ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే, ఆయన తిరిగి సిక్కిజంలోకి వచ్చాడు, ఒకసారి మీరు మతం మారినప్పుడు ద రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఫర్ దట్ ఒరిజినల్ కాస్ట్, ఎందుకంటే కాస్ట్ సర్టిఫికేట్ ఉందా అతని దగ్గర, ఆ కులం నుంచి ఒక మతానికి మారినప్పుడు ఆ పర్టికులర్ రిజర్వేషన్ ఉన్న కులానికి ఉన్న రిజర్వేషన్ ఎక్లిప్స్ అవుతుంది, అంటే గ్రహణం పడుతుంది. మళ్ళీ వారు కావాలని మళ్ళీ తిరిగి ఒరిజినల్ మతానికి, అంటే ఆ హిందూ మతానికి తిరిగి వస్తే ఆ గ్రహణం వీడుతుంది, దే విల్ బి ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇది ఈ జనరేషన్లో ఎవరైనా మారితే ఆ మారిన వాళ్ళకి ఇది సర్టిఫికేట్ ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి రావాలి అంటే ఇది ఉపయోగపడుతుంది. చాలామంది దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఇది రాష్ట్రపతి గారికి కూడా, లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం వాళ్ళు కానీ, శివశక్తి వాళ్ళు కానీ, మేమందరం, ఇది మాది కూడా సనాతన స్వదేశీ సేన ఉంది, మేమందరం కలిసి వీఆర్ వర్కింగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ హిందూస్. ఎందుకంటే రాజ్యాంగం ఏదైతే ఎవరి కోసమైతే ఇది ఉద్దేశించిందో వారికి ఆ ఫలాలు అందాలి అనేది మా కోరిక. ఇక్కడ వేరే మతాన్ని ఏమీ అంటలేదు, అన్ని మతాల్ని ప్రేమగానే సెక్యులర్ కంట్రీలో మన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ అన్ని మతాలని గౌరవిస్తూనే ఏదైతే మా మతానికి ఉన్న రిజర్వేషన్ని మతం మారిన వారికి ఇది అర్హత లేదని చెప్పిన తర్వాత వాళ్ళు ఈ రిజర్వేషన్లు వాడుకుంటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం మతం ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తున్నా, ప్రస్తుతం ఎవరైనా దళిత హిందువులు క్రైస్తవులుగా మారారు, ఈ గత 20 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లో మారారు అనుకున్నాం. మారితే నిజంగా చెప్పాలి అంటే మీకు ఏ ఎలిజిబిలిటీ లేదు, బట్ దానికి ఓన్లీ గ్రహణమే పట్టింది. ఆ గ్రహణం విడవాలి అంటే అది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ద గవర్నమెంట్ ఇఫ్ రిక్వైర్డ్ త్రూ ది కోర్ట్. ఏమిటంటే సర్వే జరగాలి, ఇంటింటికి వెళ్ళి ఆ పక్క వాళ్ళు కూడా అడిగి వీళ్ళు హిందూ మతస్థులా క్రైస్తవ మతస్థులా, ఏ రిలీజియన్ ఫాలో అవుతున్నారు, వారికి వివాహం జరిగింది, ఆ వివాహం చర్చిలో జరిగిందా ఎక్కడ జరిగింది, వారి ఇంట్లో ఎవరైనా చనిపోయారు, చనిపోతే వారిని ఏ శ్మశాన వాటికలో తదుపరి కార్యక్రమాలు నిర్వర్తించారు. ఇవన్నీ డీటెయిల్గా చూస్తే ఈ సర్టిఫికెట్ నిజం సర్టిఫికెటా దొంగ సర్టిఫికెటా తెలిసిపోతుంది. ఇది ఒక 10 రోజులు ఆలస్యం కావచ్చు, ప్రభుత్వం కూడా ఆలస్యం చేయొచ్చు, చేయకపోవచ్చు కూడా. బట్ ఒకసారి కోర్టు డైరెక్షన్ ఇస్తే నిష్పక్షపాతంగా ఇవన్నీ కూడా మళ్ళీ రీఅసెస్మెంట్ జరిగితే, ఇదంతా ఎందుకు డిమాండ్ చేయాలి అని మేము అనుకుంటున్నామంటే, ఎందుకు డిమాండ్ అంటే ఎవరైతే హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని గౌరవిస్తూ ఈ సనాతన ధర్మంలో ఉన్న ధర్మాన్నే పాటిస్తున్నారో వారికి ఉద్దేశించిన రిజర్వేషన్ని కులమే లేని మతంలోకి వెళ్ళి మళ్ళీ ఆ మతాన్ని అగౌరవపరుస్తూ ఇక్కడున్న రిజర్వేషన్ని తీసుకోవాలని చెప్పి చేస్తున్న ప్రయత్నం అది మంచి పని కాదు. కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిమాండ్ ఫర్ ది డీటెయిల్డ్ ఎంక్వైరీ అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఎనీ ఫాల్స్ caste certificates, they all have to be cancelled and వాటిని ఓకే ఆ రిలీజియన్లో క్రిస్టియన్ అని చెప్పే ఉండాలి. ఇది జరగబోతుంది. కాబట్టి ఎవరైనా ఈ వేరే ప్రలోభం చేత మార్చుకుంటే, మీకు రిజర్వేషన్స్ కావాలి అనుకుంటే
రాజ్యాంగాన్ని మార్చడం అంత సులువు కాదు. డిమాండ్ చేస్తున్నారు కానీ అంత సులువు కాదు. కాబట్టి యూ కెన్ చూజ్ టు కమ్ బ్యాక్. దాన్ని గర్భాపసి అంటారా, మళ్ళీ సనాతన ధర్మాన్ని స్వీకరించడం అంటారా, ఎలాగైనా అనుకోండి. మీకు ఆ రిజర్వేషన్ బెనిఫిట్స్ ఉండాలి. కోర్స్ అట్ ద సేమ్ టైం సనాతన ధర్మం అంటే గౌరవం ఉంటే తిరిగి మీరు మీ ఆ మతం నుంచి ఈ మతానికి వస్తే ఆ రిజర్వేషన్స్ ఉంటాయి. అదర్వైజ్ భవిష్యత్తులో ఒకసారి క్లియర్గా ఎంక్వైరీ అయితే, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా ఉందా లేదా అని చూడవలసిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థ మీద ఉంది. కాబట్టి ప్రభుత్వం దాని విధులు దాన్ని కరెక్ట్గా నిర్వర్తిస్తే కొంచెం చాలామంది ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే జనరేషన్స్ వైజ్ ఉన్న వాళ్ళని ఎవరో ఏం చేయలేరు. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో మారిన వాళ్ళకి దెర్ ఇస్ ఏ క్లియర్ కట్ ప్రొవిజన్ టు కమ్ బ్యాక్ టు ద హిందూ రిలీజియన్. ఇది నేనేమి మత ప్రచారం చేయట్లేదు. లీగల్ ప్రొవిజన్స్ని మీకు చెప్పి అవి వాడుకోవాలి అంటే ఉన్న ఇబ్బందుల గురించి చెప్పటం జరిగింది. క్లియర్గా అర్థమైందా? ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? దిస్ ఈజ్ విత్ రిగార్డ్ టు సనాతన ధర్మం శాండ్ పాలసీ. సరే, ఇంకా ఈ మేజర్ ఇష్యూస్ ఆఫ్ పోలవరం ఇవాళ మరి కాలాతీతం అయినట్టుంది. పోలవరం రేపు మంగళవారం నాడు డీటెయిల్డ్గా పోలవరం గురించి, ఆ ఎత్తుల గురించి, ఎత్తులు అంటే ఈ హైటు, ఎత్తుల గురించి, ఆ ఎత్తులు, ఇవన్నిటి గురించి కూడా స్పష్టంగా ఎలాగ మనం ముందుకెళ్ళాలి, పోలవరాన్ని కంపల్సరీగా మనం సాధించుకుంటాం. అందులో ఎటువంటి అనుమానం అక్కర్లా. బట్ అందులో ఉన్న కష్టాలేంటి, ఆ పోలవరం ఇబ్బందులు, ఇంకా మిగిలిన ఇష్యూస్ అన్నీ కూడా మంగళవారం నాడు రచ్చబండలో మళ్ళీ చర్చిద్దాం. మంచి మాటకి వెళ్ళే ముందు ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏమండి పెద్దనా, ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? ఇవాళ మంగళవారం, శుక్రవారం, సారీ క్షమించాలి. అవునవును, ఇప్పుడు మీరు ఒక ప్రశ్న చెప్పారు శుక్రవారం దానికి సంబంధించి సర్వే చేయాలి. యాక్చువల్గా సర్వే అనేది 2021లో జనాభా ప్రాతిపదికగా సర్వే అప్పుడే చేయాలి. అప్పుడు చేయాలి. యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా మీరైనా డిమాండ్ చేస్తున్నారు. ఎస్, దట్ ఈస్ వాట్ ఐఎమ్ డిమాండింగ్. ఐ విల్ ఆల్సో రైట్ టు ద సెన్సస్ దట్ దే హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ ప్రికాషన్ ఈ స్టేజ్లో. ఎందుకంటే ఇక్కడ చాలా ఎంతోమంది హిందూ సోదరులు మా రిజర్వేషన్స్ని మీరు ఎలిజిబిలిటీ లేని వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక సబ్జెక్ట్, గమ్మత్తైన సబ్జెక్టు, మా ముఖ్యమంత్రి గారు నిజంగా మరి బీసీల మీద ఉన్న అవ్యాజమైన ప్రేమతో ఒక 60, 70, 80 కార్పొరేషన్లు ఎన్ని? 57. ప్రస్తుతానికి 57. అలాగే ఎస్సీలో ప్రామినెంట్గా 2 ఉన్నప్పటికీ కూడా మొత్తం నా దగ్గర లిస్ట్ అంతా తెప్పించా. 56 కులాలు ఉన్నాయి, ఉపకులాలు షెడ్యూల్ కాస్ట్లో. అలాగే మరి ఇదే మంచి మనసుతో ఆ 56 కార్పొరేషన్లు షెడ్యూల్ కాస్ట్కి కూడా వేసేస్తే బాగుంటుందని చెప్పి ఐఎమ్ డిమాండింగ్. 56 ఉన్నాయి, ఒక్కొక్క కులానికి ఒకటి ఇవ్వచ్చు. ఈరోజు మంచి మాట, నువ్వు కొట్టాలని నిర్ణయించుకున్నాక నీ దెబ్బ బలంగా ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా కొట్టగలవని నీ శత్రువుకి తెలిస్తే చాలు, నువ్వు సగం గెలిచినట్టే. అంటే ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరో మిమ్మల్ని చంపేస్తారనో, నువ్వు విజిల్ బ్లోవర్ అయితే నిన్ను చంపేస్తారనో బాధపడద్దు, భయపడద్దు. ఎంతమందిని చంపుతారు? ఒకరిని చంపుతారు, ఇద్దరిని చంపుతారు. తర్వాత ప్రజలే తిరగబడి అదే పని ప్రజలే చేస్తారు. నువ్వు కొట్టాలని నిర్ణయించుకున్నాక నీ దెబ్బ బలంగా ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా కొట్టగలవని నీ శత్రువుకు తెలిస్తే చాలు. అంటే తప్పు జరిగినప్పుడు ఊరుకునేది లేదు అని వార్నింగ్ ఇవ్వండి. కొట్టకల్లా తిరిగి, చంపకల్లా తిరిగి వార్నింగ్ ఇవ్వండి. అప్పుడు నీ బలం అర్థమవుతుంది. ఇది ప్రజలందరూ కూడా ఎక్కడ తప్పు జరిగినా కూడా మీ బలం చూపెట్టాల్సిన అవసరం, కొట్టవలసిన అవసరం లేదు.
నీ బలం చూపెట్టవలసిన అవసరం ఉంది అని చెప్పి ఎవరో ఒక మంచి ఆయన రాశాడు. మరి ఇది చూడకుండానే మరి నాకు కూడా నా భావాలు కూడా కొంచెం దీనికి దగ్గరగా ఉన్నాయంటారా? అంటే మీరు చూద్దాం. అన్నమాట తిరగబడమని. అంటే నువ్వు కూడా తిరగబడగలవు అని చెప్పమంటున్నా. అది మీరేం లిటిగేషన్ పెట్టగలరు, ఇందులో సింపుల్గా చెప్తున్నా. థ్యాంక్ యూ. మళ్ళీ శుక్రవారం కలుద్దాం.